ప్రజలకు కష్టం వస్తే దేవుడికి చెప్పుకుంటారు. మరి ఆ దేవుడికే కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఏ ఊరుకోండి మీ చాదస్తం కాకపోతే దేవుడికి కష్టం రావడం ఏంటి అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే, మేమన్నది నిజమే. తిరుపతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో జరుగుతున్న సంఘటనలు చూస్తే ఇవే అనుమానాలు కలగక మానవు. తిరుమల శ్రీవారి ఆభరణాలకు కరువైన భద్రత, మాయమైన గోవిందరాజుల స్వామివారి 3 కిరీటాలు, ఆలయంలో పనిచేయని సీసీ కెమెరాలు. గతంలోనూ స్వామివారి ఆభరణాలు మాయమైనట్లు రమణ దీక్షితులు ఆరోపణలు. చంద్రబాబు పాలనలో దేవుడికే రక్షణ కరువైందన్న భూమన. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు రక్షణ లేదన్న భూమన. 4 ఏళ్లలో 40కి పైగా ఆలయాలను చంద్రబాబు కూలగొట్టించారు కరుణాకర్ రెడ్డి. స్వతంత్ర సంస్థలచే దర్యాప్తు చేయించాలని బీజేపీ డిమాండ్. తిరుమల శ్రీవారికి భద్రత కరువైంది. టీటీడీ నిర్లక్ష్యంతో స్వామివారి ఆభరణాలను, నిధులను అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా శ్రీవారి ఆలయానికి అనుబంధ ఆలయం తిరుమలలోని గోవిందరాజస్వామివారి 3 కిరీటాలు చోరీకి గురయ్యాయని టీటీడీ ప్రకటించింది. గోవిందరాజస్వామి ఆలయంలో జరిగిన కిరీటాల దొంగతనంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. కనీసం గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాలు ఎత్తుకెళ్లిన ప్రదేశంలో సీసీ కెమెరాలు కూడా పనిచేయటం లేదంటే శ్రీవారి భద్రత పట్ల టీటీడీ ఏపాటి శ్రద్ధ వహిస్తుందో అర్థమవుతోంది. సరిగ్గా 8 నెలల క్రితం శ్రీవారి ఆలయంలోనే ఆభరణాలు గల్లంతయ్యాయని సాక్షాత్తు అప్పటి ఆలయ ప్రధాన అర్చకులే బహిరంగంగా చెప్పారు. ఎంతో విలువైన పింక్ డైమండ్ ఆలయం దాటిపోయిందని, ఈ పింక్ డైమండ్ను ఇతర దేశాల్లో వేలానికి పెట్టారని రమణ దీక్షితులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నేటికి కూడా రమణ దీక్షితులు లేవనెత్తిన ఆరోపణలపై ప్రభుత్వం నివృత్తి చేయలేదు. ఒకవేళ భగవంతుడే వచ్చి నా ఆలయంలో దొంగతనం పోయింది అని వెంకటేశ్వర స్వామి చెప్పినా వెంకటేశ్వర స్వామిని కూడా దోషిగా చెప్పగలిగినంత గొప్ప సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు స్వామి నేను నీ భక్తుణ్ణి అంటూ ఈ స్వామి దొంగ స్వామి అని స్వామిని కూడా అనగలిగే అంతటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు, అలా ప్రచారం చేసుకోగలిగినటువంటి సమర్థుడు. గతంలో కూడా శ్రీవారి ఆలయంలో బంగారు డాలర్లు గల్లంతుపై పెద్ద దుమారమే లేచింది. ఈ కేసు సిబిసిఐడి విచారించింది. చివరికి చంద్రబాబు ప్రభుత్వం కేసులో ఉన్న అందరికీ క్లీన్ చిట్ ఇచ్చి కింది స్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్నారు. తిరుమలలో జరుగుతున్న ఆభరణాల చోరీ కేసులో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి కనపడట్లేదని చెప్తున్నారు. దీనికి ఖచ్చితంగా ఈ లోపల ఉంటే వ్యక్తుల సహాయ సహకారాలు లేదే అది బయట వచ్చే అవకాశం లేదు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించి ఇదే విధంగా అనుబంధ ఆలయాల గతంలో వీళ్ళైనా ప్రయత్నం చేశారా, ఏదైనా చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయా అని చెప్పి ఒక కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో అటు ప్రభుత్వం ఇటు టీటీడీ ఆటలాడుకుంటోంది. ఒక్క స్వామివారి ఆభరణాలు మాత్రమే కాదు, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నగలు కూడా మాయమైంది చంద్రబాబు హయాంలోనే అని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ఆలయంలో మాయమైన నగలపై విచారణ చేయకుండా ఆరోపణలు చేసిన వారిపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ఈ 4.5 ఏళ్లలో చంద్రబాబు ప్రభుత్వం 40 ఆలయాలను కూల్చివేసిందని కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. రాక్షస రాజులు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు దేవతలు కూడా బానిసలుగా మారేటువంటి దైన్యమైనటువంటి పరిస్థితి వస్తుంది. పాలకులకు వినాశకాలం విపరీత బుద్ధి పుడితే అమ్మవార్ల చీరలు, అయ్యవార్ల కిరీటాలు ఖచ్చితంగా మాయమవుతాయి. ఇప్పటి వరకు టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా నిధులు మళ్లించారు. ప్రభుత్వం తానా అంటే టీటీడీ తందానా అంటోంది. అడిగిన దానికన్నా అధిక మొత్తంలో నిధులు అందిస్తోంది. ఇప్పటి వరకు టీటీడీ చరిత్రలో దాతలిచ్చిన భూములలోనే టీటీడీ ఆలయాలను నిర్మించింది. కానీ రాజధానిలో మాత్రం భూమిని కొనుగోలు చేసి ఆలయ నిర్మాణం చేపట్టింది. అది కూడా అక్కడ భూమి విలువ కంటే అధిక మొత్తంలో చెల్లించింది టీటీడీ. ఎకరా 23 లక్షలు ఉంటే టీటీడీ మాత్రం 50 లక్షలు వెచ్చించి భూమిని కొనుగోలు చేసింది. మరోవైపు ఈ ఆలయ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని పెద్దజీయర్ స్వామి అంటున్నారు. టీడీపీ పాలనలో ప్రజలకు ఎలాగూ రక్షణ లేదు. కనీసం దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని అన్ని వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.